హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో విషయానికి వచ్చినట్లయితే దుబాయ్లో ఉన్న బ్లూ వాటర్స్ దగ్గర డ్రోన్ షోనైతే మీకు చూపిస్తున్నాను. నిజంగా ఈ షో అయితే ఆసమ్గా ఉంది. ఎంత బాగుందంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ డ్రోన్ షోనే కాదండి, మ్యూజిక్ షో జరిగింది, డ్యాన్స్ షో, శాంటా షో, ఫైర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేయకపోయినట్లయితే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అయితే మమ్మల్ని ఎంతో బూస్టప్ చేసినట్లుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్కి మమ్మల్ని పుషప్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఇవాళ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే మేము దుబాయ్లో ఉన్న బ్లూ వాటర్స్ అనే ఏరియాకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ ఏరియా ఎంత బాగుందంటే అసలు ఈ వీల్ అనమాట చాలా ఫేమస్ దుబాయ్లో బ్లూ వాటర్స్లో. ఇందులో నుంచి మనం చూసామంటే ఈ వీల్లో నుంచి దుబాయ్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది. అందులో ఇంకా నైట్ టైం అయితే ఆ వ్యూ ఎంత బాగుంటుందంటే లైట్స్ తోటి సిటీ మొత్తం కనిపిస్తూ సూపర్బ్గా ఉంటుంది. సో January 14th వరకు అయితే ఈ డ్రోన్ షో ఉంది. మేమైతే వీకెండ్లో వచ్చాము డ్రోన్ షో కోసం అని చెప్పేసి. ఈ షో వచ్చేసి నైట్ 8 o'clock ఒకటి ఉంది, మళ్ళీ నైట్ 10 o'clockకి ఇంకొక షో అనమాట. మేము వచ్చేసి ఇక్కడికి నైట్ 8 o'clock షోకి అలా చూసుకుని వెళ్ళిపోదామని అయితే వచ్చాము. మేము వచ్చిన తర్వాత అక్కడ 8 o'clock అయినా షో స్టార్ట్ అవ్వలేదు. ఏంటా అని కనుక్కుంటే ఆ రోజైతే డ్రోన్ షో క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ఇంకా సరే కాసేపు అలా కూర్చుని పిల్లలంతా కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఫుడ్ అది పెట్టేసి ఇంకా మేమైతే వెళ్ళిపోదాం అన్నట్లుగా అనుకున్నాము. కానీ అక్కడ మేము వెళ్ళి సెక్యూరిటీని కనుక్కుంటే డ్రోన్ షో బదులుగా ఇంకా వేరే షోస్ అయితే చాలా ఉన్నాయి. దానివల్ల అయితే ఈరోజు డ్రోన్ షో 8 o'clockకి క్యాన్సిల్ అయింది. ఒకవేళ 10 o'clock షో ఉన్నట్లయితే మీకు 1 hour ముందే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. 9 o'clock అయితే అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పాడు. ఇంకా మ్యూజిక్ షో ఉంది, డ్యాన్స్ షో ఒకటి ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. కానీ ఎన్నింటికి అనేది అయితే తెలీదు. మేము అలా అక్కడ ఒక 10-15 minutes అయితే అలా తిరుగుతూ మా కిడ్స్ అలా ఆడుకున్న తర్వాత ఇంకా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ ఏరియా మొత్తం ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. చాలామంది ఉన్నారు. ఇంకా ముందుకి వెళ్ళడం అయితే అస్సలు కుదరలేదు. అలా మేము కొంచెం డిస్టెన్స్ నుంచే ఈ ఫైర్ వర్క్స్ని అయితే ఎంజాయ్ చేసాము. ఎంత బాగున్నాయో అండి. దుబాయ్లో ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియోలో చూసేసి మీరు కూడా ఈ ఫైర్ వర్క్స్ని అయితే ఎంజాయ్ చేసేయండి. దుబాయ్లో ఏ ఈవెంట్స్ అయినా కూడా ఫైర్ వర్క్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. అసలు చాలా బాగుంటాయి కూడా. ఈ ఫైర్ వర్క్స్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 10 minutes అలా ఉంది. మీకు చూపిస్తున్నాను, వీడియో క్లియర్గానే ఉంది కదా. ఈ ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న బాబు అయితే కొంచెం సేపు ఏడ్చాడు, కానీ తర్వాత అయితే బాగానే చూశాడు. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకండి. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఫైర్ వర్క్స్ తర్వాత అయితే మ్యూజిక్ షో ఉంది, ఇంకా డ్యాన్స్ షో ఉంది, శాంటా షో ఉంది. శాంటా షో అంటే ఏంటంటే వాళ్ళు పీపుల్ని విష్ చేస్తూ ఇక్కడ ఈ ఏరియా మొత్తం అలా తిరుగుతూ ఉన్నారు. ఈ డ్రోన్ షో 8 o'clockకి తీసేసి ఈ షోస్ అన్నీ పెట్టినట్టుగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ షోస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఫస్ట్ అయితే ఈ ఫైర్ వర్క్ షోని అయితే ఎంజాయ్ చేసేద్దాము. మేమైతే యాక్చువల్గా అసలు 8 o'clockకి డ్రోన్ షో చూసుకుని అలా వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఈ ఫైర్ వర్క్స్ చూసిన తర్వాత అయితే భలే బాగా అనిపించింది. ఇంకా ఈ ఫైర్ వర్క్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మనకి డ్రోన్ షో అనేది 10 o'clockకి ఉంది అని చెప్పేసి 9 o'clock ఆ టైంలో అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫైర్ వర్క్స్ అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అసలు ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఈ బ్లూ వాటర్స్ అయితే దుబాయ్లో ఒక మంచి ఫేమస్ ఏరియా. ఈ బ్లూ వాటర్స్కి ఆనుకునే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసి కనుక మనం వెళ్ళామంటే అటు సైడ్ అయితే బీచ్ ఉంటుంది. అక్కడ కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ వీడియోనంతా కూడా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను.
ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది కూడా మీరు చూసేసేయండి. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నార్మల్ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫైర్ వర్క్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. January 14th వరకు అయితే ఈ డ్రోన్ షో ఇక్కడ బ్లూ వాటర్స్ దగ్గర అవైలబుల్గా ఉంది. షో టైమింగ్స్ వచ్చేసి నైట్ 8 o'clock అండ్ ఇంకొక షో వచ్చేసి నైట్ 10 o'clock అయితే ఉంది. ఈ ఫైర్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ 10 minutes అయితే ఉన్నాయి. ఫైర్ వర్క్ షో అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇది శాంటా షో అన్నమాట. చూడండి అసలు ఆ క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉన్నారో. ఈ శాంటా షో ఏంటంటే ఇలా వీళ్ళు పీపుల్ని విష్ చేస్తూ ఇక్కడ మొత్తం అలా తిరుగుతూ ఉన్నారనమాట. వీళ్ళు కొంతమంది ఏంటంటే స్కేటింగ్ బూట్స్ ఉంటాయి కదా, వాటితోటైతే వెళ్తున్నారు. ఒక మంచి మ్యూజికల్ సాంగ్ అలా బ్యాక్గ్రౌండ్లో వస్తూ వీళ్ళందరినీ విష్ చేస్తూ కిడ్స్ దగ్గరికి వెళ్ళేసి కిడ్స్కి అలా హైఫై కొట్టి అలా ఈ ఏరియాలో అయితే మొత్తం చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ఈ శాంటా షో కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ డాన్సెస్ అవి వేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇప్పుడే ఫైర్ వర్క్ షో కంప్లీట్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే అలా కాసేపు కూర్చుని మొత్తం ఆ చుట్టూ ఏముందా అని చెప్పేసి ఇంకా తర్వాత అట్లా వెళ్ళేసి చూసేసి అయితే వచ్చాము. ఇదైతే బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న వీల్ అనమాట. ఈ వీల్ నుంచి మనం చూసామంటే సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఏరియా మొత్తం చూడండి, లైటింగ్స్ తోటి అలా ఎంత బాగుందో. మనకి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవంతా కూడా ఇంత లైటింగ్, అసలు ఇంత ఏరియాలో ఈ ఏరియాలో ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది కదా, అయినా కూడా వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కానీ క్రాస్ చేసామంటే మనకి అక్కడ బీచ్ ఉంటుందన్నమాట అటు సైడు. ఇంకా ఈ వీల్లో అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్క బాక్స్లో అయితే మనం ఈజీగా 4 to 5 ఫ్యామిలీస్ అయితే వెళ్ళొచ్చు. చాలా అంటే బాగుంటుంది. టికెట్ ప్రైజెస్ అవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. చూడండి ఏరియా ఎంత బాగా ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ ఇంత క్రౌడ్ ఉన్నా కూడా ఫైర్ వర్క్ షో అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎక్కడ కింద అసలు ఏమీ లేకుండా గార్బేజ్ అనేది ఎంత నీట్గా ఉందో కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ కార్నిష్ వ్యూ కూడా చూద్దాము, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, నాకైతే ఇది బోటా లేకపోతే సీ హోటలా అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఇదైతే బోటే. ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్స్ తోటి అయితే ఏదో బర్త్డే పార్టీ జరుగుతూ ఉంది. పీపుల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసిన తర్వాత అయితే నాకు చాలాసేపు అది ఏదైనా బోటా లేకపోతే అలా సీలో ఉన్న ఒక రెస్టారెంటా అలా అయితే డౌట్ వచ్చింది, కానీ అదైతే బోటే. అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉంది. ఇంకా మనం అటు బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు వెళ్ళామంటే అక్కడైతే బోట్స్ ఉంటాయి, మనం బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. నాకైతే అసలు ఈ వ్యూ భలే బాగా నచ్చేసింది. ఎంత బాగుందో నైట్ టైం అసలు. ఈ వీల్కి మొత్తం ఇలా లైటింగ్స్ రావడం, ఈ ఏరియా మొత్తం లైటింగ్స్, ఇదంతా అయితే చాలా బాగుంది. మేమైతే అలా ఒక 10 minutes అలా వ్యూని చూస్తూ అక్కడ అలాగే నిల్చుని పోయాము. అసలు దుబాయ్ అంటేనే విజిటింగ్ ప్లేసెస్కి ఫేమస్. మనం ఎంత చూసినా ఏం చేసినా ఇంకా చూడాల్సినవి అయితే చాలా చాలా ఉంటాయి. ఎన్నెన్నో వింతలు విశేషాలు అయితే చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ మేము అలా వ్యూనంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా మాట్లాడుకుంటున్నాము. సో వెంటనే అయితే 10 o'clockకి డ్రోన్ షో ఉంటుంది అని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడైతే వీళ్ళు ఇలా చూశారు కదా, ఇలా లైట్స్తోని డ్రెస్అప్ అయ్యి వీళ్ళతోనైతే ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు వస్తూ ఉన్నారు. యాక్చువల్గా అసలు ఈ టైంకి షో ఉంటుందని మాకు తెలీదు. మేము ఫైర్ వర్క్ షో అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నాము. అంతలోపే వీళ్ళు ఇలా వచ్చేసి ఈ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ డ్యాన్స్ షో కూడా చాలా బాగుందన్నమాట. అసలు ఈ లైట్స్తోని వీళ్ళు ఇలా డ్రెస్అప్ అయ్యేసి ఎంత బాగుందో. ఇంకా మా వాడైతే ఈ షో చూస్తున్నంత సేపు కూడా వాళ్ళు ఏంటి లైట్స్ ఎలా డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళకి ఆ లైట్స్ ఎలాగా వెలుగుతున్నాయి, అసలు ఆ డ్రెస్ వాళ్ళు ఎలా వేసుకున్నారు, అసలు ఎన్ని డౌట్స్ అడిగాడో చూస్తున్నంతసేపు. తర్వాత అయితే ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అలా వాడు ఎన్ని డౌట్స్ అడిగాడో. ఫైనల్గా షోని చూసి అయితే ఫుల్గా ఎంజాయ్ కూడా చేశారు మా కిడ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా మేము లక్కీగా ఫ్రంట్లో నిల్చున్నాము. ఇంకా బ్యాక్ మొత్తం కూడా అసలు చాలా క్రౌడ్ వచ్చేసారు షో చూడటానికి. షో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇంకా వీళ్ళు చేతిలో ఆ స్టిక్స్ పట్టుకుని ఆ స్టిక్స్ని అలా మొత్తం రొటేట్ చేసుకుంటూ వాళ్ళ షో చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ 8 o'clock డ్రోన్ షో బదులుగా ఇవన్నీ షోస్ అయితే ఉన్నాయేమో. యూజువల్గా అయితే డైలీ 8 o'clockకి డ్రోన్ షో ఉండి 10 o'clockకి ఇంకొక టైంలో కూడా డ్రోన్ షో ఉంటుంది. ఇలా 2 టైమ్స్లో అయితే ఈ డ్రోన్ షో ఉంటుంది. కానీ మేము వెళ్ళిన రోజు అయితే డ్రోన్ షో క్యాన్సిల్ అయింది కదా, సో దాని బదులుగా అయితే ఈ షోస్ అన్నీ ఉన్నాయేమో అని నేనైతే అనుకున్నాను. డ్రోన్ షో అయితే January 14th వరకు రెగ్యులర్గా ఉంటుంది. బట్ ఈ మిగతా షోస్ అయితే ఉంటాయో ఉండవో నాకైతే అంత ఐడియా లేదు. మ్యూజిక్ షో కూడా రెగ్యులర్గా ఉంటుందని చెప్పారు అడిగితే. మీరు కూడా ఈ షోని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో వీడియోని చూసి అలా స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుందో మన ఛానల్లో కింద మీరైతే సజెషన్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. నేను డెఫినెట్గా అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అయితే ఎంతో హెల్ప్ అవుతుంది. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఈ డ్రోన్ షో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇంక ఈ షో అయితే చాలా చాలా నచ్చింది. మాకు కూడా వీడియో చూస్తున్న మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దుబాయ్లో ఏంటంటే మనము సమ్మర్ టైంలో అసలు బయటికి వెళ్ళలేము. ఎంత వేడిగా ఉంటుందంటే చాలా హ్యూమిడిటీ ఉంటుంది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇండోర్ ప్లేసెస్ అవే చూసుకుని వెళ్ళాలి. సో కిడ్స్ తోటి మనం ఇండోర్ ప్లేసెస్కి అలా వెళ్ళామంటే వాళ్ళకి అంతా ఎంజాయ్ చేసినట్లుగా అయితే ఏం ఉండదు కదా. మనం అవుట్డోర్ ప్లేసెస్లో ఉంటేనే కిడ్స్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడైతే దుబాయ్లో వింటర్ సీజన్ రన్ అవుతుంది. దుబాయ్లో వింటర్ సీజన్ అంటే విజిటర్స్కి కూడా చాలా పెట్టింది పేరు. ఇంకా వింటర్ సీజన్ వచ్చింది అంటే విజిటర్స్ తోటి అయితే దుబాయ్ నిండిపోతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ వింటర్ సీజన్ అయితే రన్ అవుతుంది. అందుకే చూశారు కదా క్రౌడ్ అయితే ఎలా ఉందో. ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఎక్కువగా మనం అవుట్డోర్ అవి చూసుకోవచ్చు. చాలా షోస్ ఉంటాయి. ఇంకా మనం ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేయాలంటే అవి కూడా వింటర్లోనే ఎక్కువగా మనం బయటకి వెళ్ళడం అయితే కుదురుతుంది. ఇవే కాదండి, దుబాయ్లో మనకి ఇంకా తెలియని వింతలు విశేషాలు అయితే చాలా ఉంటాయి. ఇంకా విజిటింగ్ ప్లేసెస్ అయితే మనం ఎన్ని చూస్తున్నా కూడా అరే మనం ఈ ప్లేస్ మిస్ అయ్యామే అనిపిస్తుంది. అలా మనకి తెలియకుండానే చాలా చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇంకా ఈ బ్లూ వాటర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా. ఇలా ఈ షోస్ ఉన్నప్పుడు కాకుండా మనం నార్మల్ టైంలో వచ్చినా కూడా ఈ ఏరియా ఎంత పీస్ఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. వీళ్ళు చూడండి అసలు ఎంత కష్టపడి ఇలా చేస్తున్నారో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ షో చూడటానికి కూడా. దుబాయ్లో ఉన్న ఈ బ్లూ వాటర్స్ ఏరియాకైతే మనకి ఎంట్రీ ఫీ అయితే ఏం పడదండి. ఫ్రీ ఎంట్రీ, హ్యాపీగా వచ్చేసి ఎంజాయ్ చేసేయచ్చు. కానీ పార్కింగ్ అయితే 1 అవర్కి మనం 20 dirhams అయితే పే చేయాలి కంపల్సరీగా. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి చూడటానికి చాలా బాగుంటుంది. మీకు వీడియో బిగినింగ్లో చూపించాను కదా, ఆ వీల్ దగ్గర అలా మనం కూర్చోవడానికి కూడా ప్లెజెంట్గా చాలా వరకు ప్లేస్ ఉంటుంది. బెంచెస్ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మనం కొంచెం ముందుకు వచ్చామంటే సీ వ్యూ ఉంటుంది. హ్యాపీగా కార్నిష్ దగ్గర అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా లైటింగ్స్ తోటి అలా అదంతా ఫోకస్ చాలా బాగుంటుంది. మేము లాస్ట్ ఇయర్ అలా వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఈ వీల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, అండర్ కన్స్ట్రక్షన్ కదా. సో మేము అప్పుడు ఈ బ్రిడ్జ్ అదంతా క్రాస్ చేసేసి అటు సైడ్కి వెళ్ళి బీచ్ సైడ్ అదంతా కూడా చూసాము. చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా దుబాయ్లో అయితే ఫైర్ వర్క్స్ అయితే చాలా ఫేమస్. అసలు న్యూ ఇయర్కి అయితే ఇంకా బుర్జ్ ఖలీఫా దగ్గర ఉండే ఫైర్ వర్క్స్ అయితే వరల్డ్లోనే టాప్ 1 సెలబ్రేషన్స్ దగ్గరికి వస్తాయన్నమాట. అంతా బాగుంటాయి దుబాయ్లో. ఆల్మోస్ట్ ఏ ఈవెంట్స్ అయినా కూడా ఫైర్ వర్క్స్ అయితే కంపల్సరీ. అది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. కానీ ఈ ఇయర్ అయితే ఎందుకో తెలియదు షార్జాలో అయితే ఫైర్ వర్క్స్ కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. దుబాయ్లో కూడా కొన్ని ఏరియాస్లో ఫైర్ వర్క్స్ ఉన్నాయి. అవి కూడా జస్ట్ 3 minutes
ఉన్నాయంట, కొన్ని ఏరియాస్లో అయితే 10 మినిట్స్ అలా ఉన్నాయి. ఇంకా ఇయర్ అయితే రస్సల్ ఖైమా ఏరియాలో ఫైర్ వర్క్స్ అయితే 10 మినిట్స్ ఉన్నాయంట. చాలా అంటే చాలా బాగున్నాయని అన్నారు అందరూ. ఇక్కడ చూడండి ఈ వీలు ఇదంతా కూడా భలే బాగుంది కదా, ఈ నైట్ వ్యూ తోటి ఆ వీల్ మీద పడే లైటింగ్ ఫోకస్ అదంతా కూడా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే డ్యాన్స్ షో అదంతా అయిపోయింది. వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్కి అయితే ఒక వావ్ అలా చెప్పొచ్చు అసలు. ఇంకా ఇలా వీళ్ళు మనందరికీ కూడా బాయ్ చెప్పేసేసి అలా వెళ్ళిపోతున్నారు. మీకు ఎవరికైనా ఈ షోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలని ఉంటే ఒక్కసారి మీరు గూగుల్ చేసుకుని ఈ ఏరియానైతే విజిట్ చేసేసేయండి. ఇలా ఈ డ్యాన్స్ షోని కూడా ఎంజాయ్ చేసిన తర్వాత 10 o'clock అయితే ఎగ్జాక్ట్గా డ్రోన్ షో అయితే స్టార్ట్ అయింది. ఇంకా అసలు డ్రోన్ షో గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు డ్రోన్స్ తోటి అలా షేప్స్ మేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలో. వీళ్ళు ఆ డ్రోన్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ షేప్స్ని డిస్ప్లే చేస్తున్నారో చూడండి. అలాగే ఈ 10 o'clock టైం కల్లా ఈ షోని చూడడానికైతే ఎంత మంది అంటే అంతమంది వచ్చారు. ఇంకా మేము ఇప్పుడు చాలా ఫ్రంట్ రోలో ఉన్నామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అదంతా కూడా ఫుల్ అయిపోయింది. అసలు ఈ షో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు డ్రోన్స్ తోటి వీళ్ళు నిజంగా ఇలా ఎలా చేశారో ఇంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి షేప్స్. నాకైతే ఇక్కడ కొన్ని షేప్స్ని చూస్తుంటే మన హనుమాన్ని చూసినట్లే అనిపించింది. అసలు ఆ సిటీ వ్యూ, ఆ లైటింగ్, అలా ఈ సీ వ్యూకి వెళ్ళి డ్రోన్ షో తోటి ఇవన్నీ పెట్టడము అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అసలు మేమే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా వాళ్ళ మొబైల్స్లో అయితే ఈ బ్యూటిఫుల్ డ్రోన్ షోని అయితే క్యాప్చర్ చేసుకున్నారు. ఇంకా మా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళకైతే ఎక్కడలేని డౌట్స్ అన్నీ వచ్చాయి. స్కైలో అలా షేప్స్ ఎలా వస్తున్నాయి, అలా ఎట్లాగా లైటింగ్ వస్తుంది, ఎన్ని డౌట్స్ అడగాలో అన్ని డౌట్స్ అయితే అడిగేశారు. నిజంగా అంటే డ్రోన్స్తోని ఇట్లా షేప్స్ మేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ సిటీ వ్యూ, ఆ లైటింగ్స్, ఆ స్కైలో ఈ డ్రోన్స్ తోటి వీళ్ళు మేక్ చేసే షేప్స్ ఎంత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మాకైతే ఫస్ట్ మేము 8 o'clockకి కనుక్కున్నప్పుడు 10 o'clockకి కూడా డ్రోన్ షో ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉన్నట్లయితే 9 o'clockకి అనౌన్స్ చేస్తారు. 8 o'clock షో అయితే ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ వల్ల క్యాన్సిల్ అయింది అని చెప్పారు. అరే మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అనిపించింది, కానీ ఇంకేదో అనుకుంటే ఇంకేదో అయినట్లుగా డ్రోన్ షో బదులుగా ఇన్ని షోస్ అయితే ఎంజాయ్ చేసాము. ఫైనల్గా ఈ ఫైర్ వర్క్ షో ఒకటి, అలా డ్యాన్స్ షో ఒకటి, ఇంకా ఇలా శాంటా షో ఒకటి, అందరినీ విష్ చేస్తూ వాళ్ళు వెళ్ళడము, ఇవన్నీ షోస్ 8 o'clockకి మేము డ్రోన్ షోకి అటెండ్ అయినట్లయితే ఇవన్నీ మిస్ అయిపోయే వాళ్ళం కదా. ఇప్పుడు ఫైనల్గా అయితే అవన్నీ చూసాము. అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత 10 o'clockకి డ్రోన్ షో కూడా ఉంది అని వాళ్ళు 9 o'clock అప్పుడు అనౌన్స్ చేయడంతో ఈ 10 o'clockకి డ్రోన్ షోని కూడా మేము అలా వాచ్ చేస్తూ ఉన్నాము. సో ఇవాళ అయితే టోటల్గా మేము ఈ షోస్ అన్నీ కూడా వాచ్ చేసాము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మ్యూజిక్ షో కూడా ఉంది అని చెప్పారు. సో ఇంకెలాగూ వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా మ్యూజిక్ షోని కూడా మనం చూసే వెళ్దామని అయితే మేము అనుకున్నాము. ఇలా అయితే ఈ డ్రోన్ షోని అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తాము. చూస్తున్నంతసేపు కూడా అసలు ఎంత బాగా అనిపించిందో, ఒక డ్రోన్స్తోని అసలు వీళ్ళు ఇంత బాగా అసలు చేయటం అనేది మామూలు విషయం కాదండి. అసలు దుబాయ్ అంటేనే వింతలు, విశేషాలు, విజిటింగ్ ప్లేసెస్కి పెట్టింది పేరు కదా. అలాంటి దుబాయ్లో ఇలాంటివి అయితే సాధ్యమే అండి, వీళ్ళు ఏదైనా చేసేయగలరు. చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు అందులో ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే విజిటర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. వింటర్ సీజన్ అంటే దుబాయ్లో విజిటర్స్ చాలా బాగా వస్తారు. సమ్మర్లో వేడికి అదంతా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండేసి ఎక్కువగా అవుట్డోర్ ప్లేసెస్ అయితే ఎవరు ప్రిఫర్ చేయరు కదా. వింటర్లోనే ఎక్కువ మంది ఇలా అవుట్డోర్ ప్లేసెస్ అలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అందులో విజిటర్స్ కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి మేబీ వీళ్ళు ఈ టైంలో ఇలా ప్లాన్ చేసుకున్నారేమో తెలియదు. ఈ డ్రోన్ షో అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డ్రోన్ షోని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. దుబాయ్లో ఉన్న బ్లూ వాటర్స్లో జరుగుతుంది ఈ డ్రోన్ షో. Jan 14th వరకు అయితే ఉంది.
అసలు ఇంత క్రౌడ్లో అయితే వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదన్నమాట. ఎవరో ఒకళ్ళు అలా వెళ్తూ ఇలా వెళ్తూ చాలా కష్టపడి ఫైనల్గా అయితే నేను ఈ డ్రోన్ షోని అయితే క్యాప్చర్ చేయగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అసలు మేము ఫస్ట్ ఎంత డిసప్పాయింట్ అయ్యాము, అరే 8 o'clockకి డ్రోన్ షో క్యాన్సిల్ అయిపోయింది అని. కానీ ఫైనల్గా అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇలా డ్రోన్ షోని కూడా ఎంజాయ్ చేశాము. టోటల్గా మేమైతే ఇక్కడ ఈ డ్రోన్ షోని ఎంజాయ్ చేసి మ్యూజిక్ షోని ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ 12:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. మేమున్న ఏరియా నుంచి బ్లూ వాటర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 hour పైనే పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇంకా డ్రోన్ షో అయితే అయిపోయింది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో డ్రోన్ షో చూడడానికి వచ్చిన వాళ్ళే మాలాగా. ఇంకా నెక్స్ట్ అయితే మ్యూజిక్ షో రన్ అవుతూ ఉంటే మ్యూజిక్ షో దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ మ్యూజిక్ షో అయితే ఇప్పుడు భలే సింగ్ చేసింది. ముందటైతే గిటార్ షో అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా, పర్టికులర్గా వాటితోనే చేశారంట. మేము వెళ్ళేసరికి అయితే ఇలా సింగింగ్ షో స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ అయితే ఈ అమ్మాయి సింగ్ చేసింది, తర్వాత ఇంకొక అబ్బాయి సింగ్ చేశాడు. ఈ అమ్మాయి అయితే చాలా బ్యూటిఫుల్గా సింగ్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము కొంచెం ముందు వెళ్ళాం కాబట్టి అలా ఎవ్వరూ అడ్డు లేకుండా వీడియో తీయగలిగాను. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఒక 5-10 minutesకి అయితే బ్యాక్ సైడ్ అంతా వాచ్ చేయడానికి అయితే చాలామంది వచ్చేసారు. మ్యూజిక్ షోని కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పటి వరకు ఈ షోస్ అన్నీ కూడా మీకు కూడా నచ్చినట్లయితే, మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసినట్లయితే మరి మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మమ్మల్ని ఎంతో బూస్టప్ చేసినట్లుంటుంది. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్యూచర్లో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలి అంటే మీరైతే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి పక్కనే అయితే కొంచెం ముందుకు వెళ్ళామంటే వాక్ చేస్తూ ఇక్కడ లైటింగ్స్ తోటి అయితే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పక్కకి వెళ్ళామంటే బీచ్ ఉంటుంది. మేము ఇంకా బీచ్ సైడ్ అది కూడా కొంచెం ఎర్లీగా 8 o'clockకి డ్రోన్ షో అది అయిపోయినట్లయితే ఒకసారి బీచ్ సైడ్ కూడా అలా వెళ్ళేసి చూసేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. సో డ్రోన్ షో 10 o'clockకి స్టార్ట్ అయింది కదా, ఇంకా ఈ మ్యూజిక్ షో ఇవన్నీ చూసేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా సరే ఇంకా బీచ్ సైడ్కి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా అటైతే వెళ్ళలేదు. ఇంకా అక్కడే కొంచెం క్రిస్మస్ డెకరేషన్స్ అవన్నీ కూడా మొత్తం చేసున్నాయి. ఇంకా అక్కడ అవన్నీ చూసేసి అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేమైతే వెళ్తున్న ఎగ్జిట్ దగ్గర ఇది ఉంటుంది. ఎంట్రన్స్ కూడా అట్నుంచే. ఇక్కడ మనం ఏంటంటే బ్లూ వాటర్స్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఏదైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే మనం దాని మీద క్లిక్ చేసాము, పక్కన షో డైరెక్షన్స్ అని క్లిక్ చేసాము అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి అది వే అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్లో ఎంత టైం పడుతుంది అనేది కూడా మనకైతే క్లియర్గా చూపిస్తుంది. ఇలాంటి స్క్రీన్స్ అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని మాల్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా అసలు దుబాయ్ మాల్ అయితే ఇక్కడ దుబాయ్లో చాలా ఫేమస్ కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ షాపింగ్ చేసుకుంటారంటే దుబాయ్ మాల్ పేరే చెప్తారు వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేసుకుంటారు అనేది. అయితే ఇంకా ఇట్లాంటి దుబాయ్ మాల్లో అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో కూడా నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అక్కడక్కడ అయితే ఇలాంటి స్క్రీన్స్ అయితే మనల్ని బతికిస్తాయి. నిజంగా వాటి మీద క్లిక్ చేసామంటే డైరెక్షన్స్ అయితే మనకి చూపిస్తాయి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ పడుతుంది అని చెప్పేసి అన్ని. సో అదంతా కూడా నేను ముందు వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను క్లియర్గా. ఇలా బ్లూ వాటర్స్లో అయితే ఎంట్రన్స్లో మనకి ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం దాని మీద క్లిక్ చేస్తే అలా ఇదైతే డైరెక్షన్స్ అయితే చూపిస్తుంది. మా వాడికి ఇది చూసిన తర్వాత కూడా చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఇదంతా కూడా చూసి మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా షాప్ నేమ్స్ అయితే క్లిక్ చేసేసి అలా కాసేపు దీని మీద రీసెర్చ్ చేశాడు. ఇంకా తర్వాత అయితే మేము చిన్నగా ఇంకా ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే పార్కింగ్. అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు పార్కింగ్ దగ్గర కూడా. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 1 hourకి మనం 20 dirhams అయితే పే చేయాలి. ఇంకా బ్లూ వాటర్స్కి అయితే మనకి ఎంట్రీ ఫీ అనేది అయితే ఏముండదు, ఎంట్రీ అయితే ఫ్రీ. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరి ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.